ఈరోజు నీకు జరిగే 3 అద్భుతాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను, గట్టిగా అరిసివని చెప్పండి. ఈరోజు కోసం నేను ప్రార్థన చేశానండి. ప్రార్థనలో పరిశుద్ధాత్మ తెలివించిన మాట ఏంటంటే, ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు ప్రత్యేకంగా 3 అద్భుతాలు చేస్తానని సెలవిస్తున్నాడు. ఈ 3 అద్భుతాలు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరిగించబోతున్నాయి. నమ్ముచున్నాను, గట్టిగా అరిసివని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు మీకా 7వ అధ్యాయం 15వ వచనం నుంచి వస్తుందండి. ఐగుప్తు దేశం నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపడుతున్నానని ప్రభు సెలవిచ్చుకున్నాడు. సో ఈరోజు మంగళవారం, ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడ పట్టణంలో మేమే స్వయంగా స్వస్థ విడుదల ఉజ్జీవ మహాసభ కండక్ట్ చేస్తామండి. ఎవరైతే ఈ యొక్క మీటింగ్కి విశ్వాసంతో వస్తున్నారో కుటుంబాలతో సహా పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. ఈ మీటింగ్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా నేను 3 అద్భుతాలు చేస్తాను, 3 కార్యాలు చేస్తాను, 3 మేలు చేస్తాను, 3 పరిస్థితుల్లో కార్యాలు జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు, గట్టిగా వారిసివ్ అని చెప్పండి. ఈ మీటింగ్లో అలాగే ఈరోజు మీటింగ్లో విజయవాడ మీటింగ్లో అండి ప్రత్యేకంగా విజయవాడ పట్టణం మీద పనిచేసే 3 శాపాలు ఉన్నాయని పరిశుద్ధంతో తెలియజేశాడు. ఆ 3 శాపాలు అంటే మీతో తెలియచేయబోతున్నాను. ఆ శాపాలను కొట్టేయబోతున్నాను. అలాగే ఈ యొక్క విజయవాడ మీటింగ్లో ఏదో సమయంలో మిఖాయేలు ప్రధాన దూతగణంతో మిఖాయేలు కొన్ని నిమిషాల పాటు విజయవాడ మీటింగ్లో వచ్చే వారి కోసం సందర్శిస్తాడు, సంచారం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో అలాగే వచ్చిన వారందరి మీద పనిచేసే శాపాలు ఏమున్నాయి కొట్టివేసి సెలవిచ్చాడు. అలాగే డెలివరీ జరగబోతుంది. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం అండి, ఈరోజు 3 అద్భుతాలు నీకు చేస్తాను సెలవిస్తుండగా, ఈరోజు ఈ యొక్క విజయవాడ మీటింగ్లో మిఖాయేలు ప్రధాన దూతగణంతో సంచారం చేస్తాను సెలవిస్తుండగా ఇంకెందుకు ఆలస్యం, మీరు విజయవాడ, గుంటూరు, తెనాలి, ఈ యొక్క గుడివాడ, రాజమండ్రి, ఈ పరిసర ప్రాంత వాసులు కుటుంబాలతో సహా ఈ యొక్క మీటింగ్కి వచ్చి పాల్గొనండి. మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అయితే 8 గంటలకు క్లోజ్ చేస్తున్నాము. స్థలం కొల్కులూరు ఫంక్షన్ హాల్, బీఆర్పీ రోడ్, షాదిఖాన్ పక్కన, విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. గూగుల్ మ్యాప్లో కొల్కులూరు ఫంక్షన్ కొడితే లొకేషన్ వస్తుంది. అయితే ఎవరైతే వస్తున్నారో మీ స్నేహితులు, మీ బంధువులు తెలియచేయండి. ఎందుకంటే ఈ విజయవాడ పట్టణం మీద 3 మహా పెద్ద షాపులు పనిచేస్తున్నాయి, పెద్ద పిశాచులు పనిచేస్తున్నాయి. అవేంటో నేను పంచుకోబోతున్నాను. అలాగే ఇండివిజువల్గా ఒక్కొక్కరి మీద కొన్ని శాపాలను మిఖాయేలు ప్రధాన దూత వచ్చినప్పుడు కొన్ని నిమిషాల పాటు సంచారం చేసినప్పుడు మీ మీద ఏవైతే శాపాలు పనిచేస్తున్నాయో ఆ శాపాలన్నీ కూడా విరగొడతారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో కాబట్టి మీ సరికిలో రోగులున్నా, దయపట్టిన వాళ్ళు ఉన్నా కానీ, చేతుల శక్తులు పీడించబడ్డ వాళ్ళు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇంకా ఏదైనా డిప్రెషన్, సప్పులు, బంధకాలు ఏమున్నా కానీ రండి, కుటుంబాలుగా రండి. మధ్యాహ్నం 3 గంటలకే రండి. ఈ యొక్క మీటింగ్లో నేను ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సర్వీస్ అయిన తర్వాత ప్రేయర్ లైన్ ఉంటుంది. నేను ఒక్కొక్క మీద తైలాభిషేకంతో అభిషేకించబోతున్నాను, డెలివరీ చేయబోతున్నాను. దయ్యాలు బయటికి రాబోతున్నాయి. మిఖాయేలు ప్రాంతంతో కూడా సంచారం చేయబోతున్నాడు. 3 అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే ఒక్కొక్కరి మీద పనిచేసే శాపాలు విరగొట్టబోతున్నాను. ఏమైతే ప్రభు సెలవిచ్చుకున్నాడో ఐగుప్తు దేశంలో నా జనంలో కనిపించిన అద్భుతాలను నేను ఈ మీటింగ్లో ఈరోజు ఈ మంగళవారం విజయవాడ మీటింగ్లో కనపరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తుండగా విశ్వాసంతో రండి, పాల్గొనండి. వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేసి మీ వివరాల కోసం కనుక్కోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఊహించని కార్యాలు చేయబోతున్నాడు. అలాగే లాంగ్ ప్లేస్ ఉన్న వాళ్ళు లాంగ్ ప్లేస్ ఉన్నట్లయితే మీరు లైవ్లో కూడా పాల్గొనండి. ప్రభు నాకు కూడా 3 అద్భుతాలు జరగాలి, ఈ మీటింగ్ ఒక యూట్యూబ్లో ఏకీవిస్తుండగా ప్రభు నాకు కూడా ఈ 3 అద్భుతాలు జరగాలి చెప్పేసి అనుకోండి. మిఖాయేలు దూతగణం నన్ను కూడా దర్శించాలి ప్రభు అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు 3 అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు సాక్ష్యాలతో రాబోతున్నారు. ఏదో క్షణంలో అండి నేను ప్రార్థన చేశాను. ఏదో క్షణంలో ఈ మీటింగ్లో కొన్ని నిమిషాల పాటు ప్రధాన దూత అయిన మిఖాయేలు కొన్ని నిమిషాల పాటు సంచారం చేస్తానని నేను ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ బయలుపరిచారు. ఎందుకంటే మీలో చాలామంది చేతబడి శక్తులు వెంటాడుతాం. విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చాలామందిని చేతబడి శక్తులు వెంటాడుతున్నాయి. అలాగే కుటుంబంలో గొడవలు, తగాదాలు ఉన్నాయి. సో కాబట్టి చేతబడి శక్తుల నుంచి విడిపిస్తానని ప్రభు సెలవిస్తుండగా రండి, కుటుంబాలుగా రండి. అలాగే మీ స్నేహితులు, బంధువులు కూడా తెలియచేయండి. సమ్మని చెప్పండి. ఎవరైతే విజయవాడ మీటింగ్కి వస్తున్నారో ఇక 3 అద్భుతాలు జరుగుతాయని ప్రభు సరీసివ్ అని చెప్పండి. ప్రధాన దూత మిఖాయేలు ప్రధాన దూతగణంతో కొన్ని నిమిషాల పాటు సంచారం చేస్తుండగా మీ సంకటాలు తొలగిపోతాను ప్రవచిస్తున్నాను హరీసివ్ అని చెప్పండి. అలాగే మీ జీవితాన్ని పనిచేసే శాపాలు, విజయవాడ పట్టణం మీద శాపాలు కొట్టివేస్తుండగా మీరు శాప విముక్తులు అవుతారని ప్రవచిస్తున్న హరీసివ్ అని చెప్పండి. మీరేమైతే అడుగుతున్నారో ఇదేది ఆశించి విశ్వాసంతో వచ్చి ఉన్నారో ఆ కార్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ విజయవాడ మీటింగ్లో జరిగిస్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచాలు, గట్టిగా హరీసివ్ అని చెప్పండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. అలాగే యూట్యూబ్
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్లో ప్రాఫెట్ జేమోస్, ఇన్స్టాగ్రామ్లో ప్రాఫెట్ జేమోస్ ఫాలో కండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎవరైతే విజయవాడ మీటింగ్కి వస్తున్నారో మీరు ఖచ్చితంగా ఖాళీ చేతులతో పోరు, 3 అద్భుతాలతో వెళ్తారని ప్రవచిస్తున్నా. నమ్ముచున్నాను. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.